లేదు, అందులో సందేహమే లేదు. ఇది చాలా పెద్ద విజయం. తను మళ్ళీ సిటీని కాపాడాడు. అతని యాక్షన్ మళ్ళీ చూడలేమంటే నమ్మలేకపోతున్నాడు. నువ్వు నీ పని చూసుకుంటే చాలా బాగుంటుంది. హీరో నేమ్ ఆల్ మైట్. డేవిడ్ షీల్డ్ అనే యంగ్ సైంటిస్ట్ తో వర్క్ చేసి ఇతను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అక్రమాలను అరికట్టి ప్రజలను విలన్స్ నుంచి కాపాడి అతను ప్రపంచం మొత్తం శాంతిని పంచాడు. అతనే నంబర్ లేదు లేదు ఆపుదాని. ఇలాంటి విషయం మన పేపర్ వేయాల్సిన అవసరం లేదు. వాడు ఎక్కడైనా చదువుకుంటారు. మనకి ఏదైనా కొత్త విషయం కావాలి. వాడు ఆశ్చర్యపోయేలాగా. అందరూ ఆల్మైట్ రిటైర్ అయ్యారని బాధలో ఉన్నారు. మనం దాన్ని చేంజ్ చేయాలి. మహారాణి గురించి మన పేపర్లో వస్తే మన ప్రెస్ కి బాగుంటుందేమో. నువ్వు జర్నలిస్ట్ వా కాదా? అతను లాస్ట్ మీటింగ్ లో ఫైట్ చేసిన విలన్ గురించి ఏం తెలిసింది? అతని గురించి పోలీసులు ఎలాంటి వివరాలు చెప్పట్లేదు. నాకు తెలిసిందల్లా విలన్స్ వెనకాల మాస్టర్ మైండ్ ఇతనే. కామెడీ స్టోరీ అని తీసి పక్కన పెట్టు. దీని గురించి పెట్టి ఏదో ఒకటి రాయి. నేనేమైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? కోపం మీకు అస్సలు సూట్ అవ్వలేదు చీఫ్. ఓ కమాన్, కాస్త నవ్వచ్చు కదా. హే ఎవరు చూడండి. హై టోరీ. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. ఎందుకు మీరు ఏదో స్టోరీ కోసం వెతుకుతున్నట్టున్నారు? ఇప్పుడు ఇక నీ వద్దు. బాగా చెప్పాడు. అసలు ఎందుకు అతను దేని గురించి చెప్పాడు అనుకుంటున్నారు? నాకు తెలిసి అదొక వార్నింగ్ అనుకుంటా వేరే విలన్స్ కి. నేను ఈ బాక్స్ పట్టుకున్నాను. తర్వాత నువ్వే. ఒకవేళ అదే నిజమైతే తను వేరే విధంగా చెప్పుండొచ్చు కదా. తర్వాత నేను చంపబోయేది మిమ్మల్ని. ఇలాంటి పదాలు వాడుండొచ్చు కదా. ఇంతకీ నువ్వు నాకేం చెప్పదలుచుకున్నావు? 4 నెలల క్రితం ఆల్ మైట్ యూఏ హై స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాడు. హీరోగా ఇక అతని పని అయిపోయిందని తెలుసుకున్న అతను తన ఆఖరి యుద్ధాన్ని ఒక మెసేజ్ తో ముగించాడు. ఇక ఇప్పుడు నీ వంతు అని. అంటే నువ్వనేది? అవును, అదే. అతను నెక్స్ట్ జనరేషన్ యూఏ స్టూడెంట్స్ ని బాగా నమ్ముతున్నాడు. అలా వాళ్ళలో ఒక నమ్మకస్తుని ఎన్నుకోబోతున్నాడు. ఇంకా తన మెసేజ్ ని బట్టి నాకేమర్థమైందంటే తను ఆల్రెడీ ఒకరిని ఎంచుకున్నాడని. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. అదెవరై ఉంటారో నీకు తెలిసి ఉంటుంది కదా. ముందుగా యూఏ టాప్ 3 స్టూడెంట్స్ లో అతను ఉన్నాడు అనుకున్నాను. థర్డ్ ఇయర్ మ్యారియో డోగేటా. అతను సర్ లైటే నిర్వహించే ఏజెన్సీకి తరచుగా వెళ్తూ ఉంటాడు. అతను ఆల్ మైట్ పాత సైకిక్. అవును, అతనే ఉండొచ్చు. ఎందుకో తెలియదు కానీ వాళ్ళిద్దరూ విడిపోయి ఇప్పటికే చాలా రోజులైంది. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా లేవు. కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పడమా? అయి ఉండొచ్చు, కానీ నేను ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తున్నాను. నేను విన్నదాన్ని బట్టి ఆల్ మైట్ క్లాస్ 1A లో ఉన్న స్టూడెంట్స్ తో ఎక్కువగా సమయం గడుపుతున్నట్టుగా తెలిసింది. ఇంట్రెస్టింగ్. వాళ్ళలో ఒకడిని తన వారసుడిగా ఎంచుకున్నాడు అనుకుంటున్నావా? అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. కానీ ఆ విలన్లని ఆ స్కూల్ మీద అటాక్ చేసిన తర్వాత సెక్యూరిటీని బాగా టైట్ చేశారు. ఒక సాధారణ జర్నలిస్ట్ అయిన నేను ఆ క్యాంపస్ లోకి అడుగు పెట్టడం అనేది చాలా కష్టమవుతుంది. సరే సరే, నాకు అర్థమైంది. స్కూల్కి వెళ్ళడానికి నేను సహాయం చేస్తాను. దానికి బదులుగా నీకు నీ పేపర్ కి ఒక బ్రేకింగ్ న్యూస్ తీసుకొస్తాను. ఆఫ్ కోర్స్ దానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. న్యూస్ పేపరా? అవును, వాళ్ళు మీ క్లాస్ గురించి ఏదో ఆర్టికల్ రాస్తారంట. అది అద్భుతంగా ఉంది కదా నీకు. తను చాలా దగ్గరకు వచ్చింది. నీకు ఆశ్చర్యంగా ఉంది కదా? అలానేం కాదు, అంటే అది స్పోర్ట్స్ ఫెస్టివల్ టీవీలో వస్తుంది కదా. మనం అందరం రెడీ అవ్వాలి. వాళ్ళు మన ఫోటో తీస్తారేమో. ఖచ్చితంగా. నువ్వు బాగానే ఉంటావు, కంగారు పడుకోగా కురి. ఇక చాలా ఆపండి. అంతగా సంతోషపడకండి. ఈ ఆర్టికల్ కేవలం ఇక్కడ మీరు ఎలా ఉంటున్నారో, ఎలా అడ్జస్ట్ అవుతున్నారో తెలియడానికి మాత్రమే. ప్రిన్సిపల్ లెజు ఇది మంచి ఐడియా అనుకున్నారు. దీని ద్వారా మీ పేరెంట్స్ కి ఇక్కడ మీరు హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది. దాంతో వాళ్ళు సంతోషంగా సందర్భంగా ఉంటుంది. అద్భుతంగా ఉంది కదా? నువ్వేమంటే అది జస్ట్ ఒక పేపర్ కోసమే. దాని కనుక నా గురించి ఆర్టికల్ కావాలంటే దాని కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు వాళ్ళ దగ్గర ఈరోజు బాగా ఉంటామని ఆశిస్తున్నాను. నా గురించి మీరేం కంగారు పడుతుంది ఐజావా. నాకు వాళ్ళు నార్మల్ గా ఎలా ఉంటారో చూడాలనుంది. నా కోసం వాళ్ళు స్పెషల్ గా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు లోపలికి రావచ్చని నేను చెప్పలేదు కదా. నాకు ఇక్కడ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉండమని చెప్పారు. నేను సరైన టైంగా వచ్చాను కదా. హలో స్టూడెంట్స్, నా పేరు డానియా డోకెరా. నేను మీ అందరి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక నేను అన్నట్టుగా మీరేమీ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిరోజు ఎలా ఉంటారో అలాగే ఉండండి. నా కెమెరా తన పని తను చేసుకుంటుంది. నేను ఎప్పుడైనా 1-2 క్వశ్చన్స్ అడిగితే మీరు సమాధానం చెప్తారనుకుంటా. నేను అమ్మాయి వస్తుంది అనుకున్నాను. నేనేం చేయగలను? నా అందాన్ని చూసి కెమెరా ఆటోమేటిక్ గా నా వైపే తిరుగుతుంది. అందులో డౌటే లేదు. అవును, అది నిజమే. నాకు తెలిసి ప్రిన్సిపల్ లెజు ఆల్రెడీ దీని గురించి మీతో మాట్లాడినట్టున్నారు. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను. ఏంటి, ఓకే కదా? నాకు అర్థమైంది. మీకు ఇక్కడ ఇంకేమైనా కావాలంటే నాకు చెప్పండి. నాకు తెలుసు మీరు చాలా మంచివారని. ఎంతైనా ఇది క్లాస్ 1A కదా. ఇక్కడున్న ప్రతి స్టూడెంట్ గొప్ప హీరో అయ్యే క్యాండిడేట్ కదా. ఈడ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు వెంటనే వచ్చి చెప్పు. అర్థమైందా? ఖచ్చితంగా సార్. క్లాస్ లీడర్ అయిన నేను నా స్టూడెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను సార్. బాగా చెప్పు, థ్యాంక్స్. సో నార్మల్ గా మీరు అందరూ ఈ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మీరు ఇంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఎలా ఉంటారో నాకు తెలిసి రిపోర్టర్ వేరే దాని గురించి వచ్చినట్టున్నారు. అది చెడ్డదైతే కాదు, కానీ ప్రస్తుతానికి వదిలేస్తే మంచిది.
సీట్ నెంబర్ 1 హ్యూగా ఓయామా. అతని పవర్ ఏంటంటే తన స్టమక్ నుంచి లేజర్ షూట్ చేస్తాడు. నెంబర్ 2 మీనా యాషిడో. తను తన బాడీ నుంచి యాసిడ్ ని క్రియేట్ చేస్తుంది. నెంబర్ 3 సూయు ఆసుయి. తన పవర్ తనకి ఫ్రాగ్ లక్షణాలు ఇచ్చింది. సీట్ నెంబర్ 4 టెన్యా ఈడా. ఈడా హీరో ఫ్యామిలీకి చిన్న కొడుకు. అతను చాలా వేగంగా పరిగెత్తగలడు. ఒసాకా ఉరునక. తన సీట్ నెంబర్ 5. తను ముట్టుకున్న ప్రతిదీ తేలిగ్గా మారిపోతుంది. నెంబర్ 6 మషిరో ఉజిరో. అతని పవర్ తనకు ఒక బలమైన తోకనిచ్చింది. సీట్ నెంబర్ 7 డెంకి కమినారి. అతను తన బాడీ ద్వారా విద్యుత్తుని ప్రసరింప చేయగలడు. నెంబర్ 8 హీచిరో కిరోషిమా. అతని పవర్ తన బాడీని బలంగా ఉంచుతుంది. కోచికోరా సీట్ నెంబర్ 9 లో ఉన్నాడు. తనకి ఫోనాన్ని కంట్రోల్ చేసే ఎబిలిటీ ఉంది. వికిడల్ సాటో. నెంబర్ 10 అతని పవర్ వల్ల షుగర్ తనకి బలాన్ని ఇస్తుంది. సీట్ నెంబర్ 11 మేజర్ షోజి. అతను తన అవయవాల్ని అంటే కళ్ళు, ముక్కు, చెవుల్ని తన చేతుల ద్వారా యూజ్ చేయగలడు. నెంబర్ 12 కియోకజీరో. తన చెవులుకున్న ప్లేట్స్ తో చిన్న శబ్దాన్ని కూడా వినగలడు. అలాగే పవర్ఫుల్ సోనిక్ సౌండ్ కూడా రిలీజ్ చేయగలడు. ఒక డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ ఇదిగోండి సార్. వెయిట్ చేసినందుకు థాంక్స్. నెంబర్ 13 ఫాంటాసేరా. అతను తన మోచేతుల నుంచి స్టిక్కీ టేప్ ని విడుదల చేయగలడు. నెంబర్ 14 ఫుమికాకి టోకియామి. అతను డార్క్ షాడో అనే మాన్స్టర్ ని అదుపు చేయగలడు. షోటుటోనోకి సీట్ నెంబర్ 15 లో కూర్చుంటాడు. అతను రైట్ సైడ్ నుంచి టార్గెట్ చేసి లెఫ్ట్ సైడ్ బ్లాస్ట్ చేస్తాడు. సీట్ 16 డోనోరు హకాకురు. తన పవర్ ఇన్విజిబిలిటీ. నెంబర్ 17 కాస్కి బాకుగో. తన చేతుల నుండి వచ్చే చెమట కూడా బాంబులాగా పేలుతుంది. ఇజుకు మిడోరియా సీట్ 18. తన పవర్ తన శరీరాన్ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. సీట్ 19 మినోరు మినేరా. తన తలపై ఉన్న బాస్ దేనికైనా అతుక్కుపోతాయి. ఫైనల్ గా సీట్ 20 మోమో యాయిరోజు. తనలో ఉన్న పవర్ బాడీ నుంచి వస్తువులు తయారు చేస్తుంది. నేను పర్మిషన్ తీసుకున్నాను. నువ్వు స్కూల్కి వెళ్ళవచ్చు. క్లాస్ లో పిల్లలతో కూడా మాట్లాడచ్చు. అక్కడికి వెళ్ళాక నీ ప్లాన్ ఏంటి? వీళ్ళందరిలో ఆల్మైట్ తన తర్వాత వారసుడిగా ఎవరిని ఎంచుకోబోతున్నాడో నేను కనిపెట్టబోతున్నాను. దాదాపు స్పోర్ట్స్ ఫైనల్ కు చేరుకున్న ఆ 6 ఉండొచ్చు. వాళ్ళ ఇంటర్వ్యూస్ తో నా ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెడతాను. ఎనీవే అతను ఎవరై ఉంటాడనేది నాకు ఒక మంచి ఐడియా ఉంది. ఇది చాలా సింపుల్ కదా. టాస్కి బాకుగో ఎబిలిటీస్ ప్రో హీరోస్ కన్నా చాలా బెటర్ గా ఉన్నాయి, ఒప్పుకోవాలి. కానీ అతను ఇంతకు ముందు ఆల్మైట్ పవర్ అధిగమిస్తానని చెప్పాడు. అందుకే అతను తన వారసుడిగా ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. షోటోటోరోకి స్పోర్ట్స్ ఫెస్టివల్ లో రన్నర్ అప్ గా నిలిచాడు. కానీ తన ఫాదర్ హీరో నెంబర్ 2 ఎన్టీవో. నాకు తెలిసి తన పవర్ ని తన కొడుకు అధిగమించడానికి ఒప్పుకోడు. చెక్ మెట్ ని పనైపోయింది. అలాగే థర్డ్ ప్లేస్ లో ఉంది మకాగి టోకియామి ఇంకా టెన్యా ఈడా. లేదా ఒకవేళ ఎజియో కిరోషిమా. లేదు, నా ఆలోచన నేను నమ్ముతాను. వాళ్ళందరిలో చాలా లోపాలున్నాయి. నాకు తెలిసి అది ఇజుకు మిడోరి అని. మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది. నాకు తెలిసి ఇతనే అయి ఉంటాడు. రానున్న కాలంలో ఆల్మైట్ వారసుడు ఇతనే. ఈ వర్షంలో మీరు బయట చేస్తున్నారు? పెద్దగా ఏమీ లేదు. రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళానంటే. నాకు బాగా ఆకలేసి ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ ఒక విచిత్రం జరిగింది. వన్ పనిగా నేను మీకోసం కూడా ఎక్స్ట్రా బాక్స్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తూనే ఉంటారా? మీరు చాలా పాపులర్, కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సింపుల్ గానే వెళ్తారు. నెంబర్ 1 హీరోగా మీరు చాలా మంది జీవితాల్లో ఆశలు మరియు చిరునవ్వులు తెచ్చారు. ఈవిల్ విలన్స్ దగ్గర నుంచి మీరు ప్రజల కోసం చేసిన పోరాటం శాంతి చిహ్నం. ఇక ఇది నీ వంతు. నీది ఇంకా నీ క్లాస్ వాళ్ళది. అవును, నేను నిన్ను రేపు తిరిగి ట్రైనింగ్ కి తీసుకువెళ్తాను. ఎస్, నేను రెడీ. లేట్ అవుతుందా? నేను నిన్ను ఒక ప్రశ్న అడగచ్చా? ఓ అవును. ఏదో మంచి వాసన వస్తుంది. ఇవా మీట్ బన్స్. మీకు ఒకటి కావాలా? కావాలి. ఓ నిజంగానా? అంటే మీరు కూడా ఆల్మైట్ కి చాలా పెద్ద ఫ్యానా?
నా ఏజ్ లో ఉన్న వాళ్ళు చూస్తే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు. వాళ్ళంతా నేరస్తులు. నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత కూల్ గా పవర్ఫుల్ గా ఉన్న వ్యక్తిని చూడలేదు. నీకు 18 సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో జరిగిన బాంబుల గురించి తెలుసా? ఎస్, నాకు దాని గురించి తెలుసు. అది నిజంగా భయంకరమైంది. కానీ పేలుడు జరిగినప్పుడు అక్కడ పనిచేస్తున్న 25 మందిని ఆల్మైట్ రక్షించాడు. మా నాన్న కూడా వాళ్ళలో ఒకడు. ఆల్మైట్ మా నాన్న ప్రాణాలు కాపాడాడు. అక్కడ మంటలు ఎలా ఉన్నాయంటే కనీసం రెస్క్యూ వాళ్ళు కూడా కాపాడడానికి రాలేకపోయారు. అప్పుడే రోజుగారు భయపడకండి, నేను వచ్చేసాను, మీకేం కాదు. నేను ఆలోచించకుండా కెమెరా ఆన్ చేశాను. అప్పుడు నేను తీసిన ఫోటో పేపర్లో పడింది. మా నాన్నని కాపాడడం ఒక అద్భుతంగా అనిపించింది. ఆ రోజు ఆల్మైట్ ని చూడడం నా జీవితాన్ని మార్చేసింది. దాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేను. అవును, మీరు చెప్పేది నాకు అర్థమైంది. అతడు రిటైర్ అవుతున్నాడనే విషయం తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇక్కడున్న మనుషులందరికీ ఏమవుతుందో అని ఆలోచించాను. వాళ్ళందరూ బాగానే ఉంటారా? నాకు అర్థమవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు ఆందోళన పడుతున్నారు. మన ప్రపంచం ఏమైపోతుందని అందరూ చాలా కంగారు పడిపోతున్నారు. చూస్తుంటే అనిపిస్తుంది నేను ఇంకా ఎక్కువగా కష్టపడాలని. నేను ఎలాగైనా కష్టపడి అందరికన్నా బెస్ట్ అనిపించుకుంటాను. మిడోరియా, చెప్పండి. మనకింకా నమ్మకం ఉంది. ఏంటి? ఇప్పుడు నీ వంతు. ఎందుకు పిక్చరా? కానీ ఇక్కడ ఏ కెమెరా కనిపించట్లేదే. మీరు ఎలా తీశారు? ఇలా జర్నలిస్ట్ గా ఉన్నప్పుడే నా పవర్ నాకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ ఉంటాను. ఓ, ఇది అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. నేను ఎక్కడి నుంచి ఫోటో తీయగలను? ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కానీ అటో కూడా తన పవర్ హోల్ బాడీ లెన్స్. తన బాడీ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే తన ఫోటో తీయగలడు. తన చెస్ట్ నుంచి ప్రింట్ అవుట్స్ కూడా తీయగలడు. ఆ కమ్యూనో ఇన్సిడెంట్ తర్వాత ఆల్మైట్ చెప్పిన మాటలు అందరూ విన్నారు. ఇప్పుడు ఇక నీ వద్దు. నాకు తెలిసి అవి నీ గురించి అన్నాడు. నా ఇన్వెస్టిగేషన్ లో మీ ఇద్దరి మధ్య చాలా దగ్గర పోలికలు కనిపించాయి. ఆపదలో ఉన్న వారిని కాపాడడం తన పవర్ కున్న సహజ లక్షణం. స్కూల్ పిల్లాడిగా ఉన్న నువ్వు బాకుగొని విలన్ పట్టుకున్నప్పుడు కాపాడడానికి వెళ్ళినప్పుడు అది మేల్కొంది. ఆ రోజు మీ ఇద్దరిని ఆల్మైటే కాపాడాడు. ఆ తర్వాత నువ్వు యుఏ హై స్కూల్లో జాయిన్ అయినప్పుడు నీకు టీచర్ గా తను చేరాడు. నేను పుసిక్యాట్ ఏజెన్సీకి వెళ్ళాను. అక్కడ కోటాన్ని కలిశాను. నువ్వు అతనితో మాట్లాడావా? ఆ తర్వాతే నాకున్న అనుమానం నిజమైంది. మిడోరియా, ఆల్మైట్ తర్వాత వారసుడివి నువ్వే అని నేను నమ్ముతున్నాను. దాని గురించి నువ్వేమంటావు? ఓ, అది చెప్పాలంటే అబద్ధం చెప్పలేవు కదా. చాలా మంచిది. ఆఖరికి హీరోస్ నిజాన్ని మాట్లాడతారు. హే, డిన్నర్ రెడీ అయింది, అందరూ రండి. అందరూ వెంటనే రండి. వెళ్దాం పదవు జాకు. దేకు ఇంకా బయట ట్రైనింగ్ తీసుకుంటున్నాడేమో చూస్తాను. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అదేంటంటే నువ్వు దేని గురించి కంగారు పడుకో కేట్. ఒకవేళ దేని గురించి నాకు తెలిసినా కూడా నేను దీని గురించి రాయదలుచుకోలేదు. నిజం చెప్పాలంటే నేను నిన్ను క్షమించమని అడగాలి. నీకు ఒకటి తెలుసా, నేను ఇక్కడికి వచ్చింది మీ గురించి ఆర్టికల్ రాయడానికి కాదు. నన్ను క్షమించు. కానీ నేనేం తెలుసుకోవాలనుకున్నానంటే ప్రపంచానికి నమ్మకం ఉందా లేదా అని. మిస్టర్ తో కూడా నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నందుకు నేను మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయగలను. నేను నా పేపర్ రాసేటప్పటికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ మైట్ రిటైర్ అయినా కూడా. నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. కానీ థ్యాంక్ యూ. పర్లేదు. ఇంకొక విషయం. ఇది విచిత్రంగా ఉంది. ఈ ఫోటోని నేను ఫ్రేమ్ కట్టించుకుంటాను. తర్వాత నాకు ఇది ఉపయోగపడుతుంది. నీ గురించి బుక్ ప్రచురించినప్పుడు దానికోసం నేను ఒక మంచి టైటిల్ ఆలోచించాలి. నమ్మకానికి మారు పేరు ఈ అబ్బాయి. ఎలా ఉంది? నాకు సాధ్యమైందల్లా చేస్తాను. ఎలాగైనా పేరుని నిలబెట్టుకుంటాను. నువ్వు చేస్తావని అనుకుంటున్నాను. హీరో. థ్యాంక్స్. అతనికి కేటాయించిన సమయం ముగిసిపోయింది. అలాగే మిస్టర్ తో కూడా నా క్లాస్ లో ఎవరికి గుడ్ బై చెప్పకుండా వెళ్ళిపోయారు. అతను చెప్పేది విన్న తర్వాత నా మీద ఎంత పెద్ద బాధ్యత ఉందనేది నాకు గుర్తొచ్చింది. కానీ అయినా కూడా డిన్నర్ రెడీగా ఉంది, వస్తావా? ఓ సారీ, నేను వస్తున్నాను. అన్నట్టు ఆ రిపోర్టర్ నీతో ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? అంటే నిజానికి అది ఏదో మంచి వాసన వస్తుందేంటి? ఓ అవును, ఇందాక మనందరి కోసం ఆల్మండ్ స్నాక్స్ తీసుకుని వచ్చాడు. నేను వీడి గురించి మర్చిపోయాను. ఇవేంటి? మీట్ బన్స్. నిజంగానా? అవి చల్లారికి ముందే వెంటనే తీసుకుందాం పదా. మంచి ఐడియా. హే గైస్, ఆల్మైట్ మన కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాడు. నా ఫేవరెట్ రిపోర్టర్ వచ్చేసాడు. అయితే చెప్పు, ఆల్మైట్ నెక్స్ట్ పర్సన్ ఎవరో నువ్వు కనిపెట్టేశావా? నన్ను క్షమించండి. చూస్తుంటే నేను తప్పుగా అనుకున్నట్టున్నాను. అయితే ఎంతసేపు నేను పడ్డ కష్టం అంతా వేస్టేనా? ఆ అనుమతి తీసుకుని రావడానికి